హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు ఎమ్&ఎమ్స్ క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో ఈ దివాళీ పండక్కి ఇంట్లో వాళ్ళ నోరు తీపి చేయడానికి, చూడ్డానికి అందంగా, తినడానికి మరింత రుచిగా ఉండే మలాయ్ గులాబ్ జామున్ రెసిపీ విత్ టిప్స్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. జామున్స్ ఎక్కడా కూడా పిండి పిండిలా ఉండిపోకుండా ఈవెన్‌గా కుక్ అయ్యి కలర్‌ఫుల్‌గా రావాలి అంటే మాత్రం ఇలా చేయాల్సిందే. దీనికోసం ఏదైనా ఒక ప్లేట్ గానీ, బౌల్ గానీ తీసుకొని ఇన్‌స్టంట్ గులాబ్ జామున్ మిక్స్ ఉంటుంది కదా! అది ఎన్ని కప్పులొచ్చిందో ఏదైనా ఒక కప్పు పెట్టి కొలుచుకోండి. ఇలా కప్పు పెట్టి కొలుచుకోవటం వల్ల పాకం ఎంత ప్రిపేర్ చేయాలనేది కూడా మనకి ఈజీగా తెలుస్తుంది. నాకైతే 1/4 కప్పు వరకు వచ్చిందండి. గ్రామ్స్‌లో వచ్చేసి 180 గ్రాముల వరకు ఉంది. ఇందులో కాచి చల్లార్చిన పాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా వేళ్ళతో కలపాలి పిండిని. ఈ గులాబ్ జామున్ పిండి కలిపేటప్పుడు ఎలాంటి ప్రెషర్ అప్లై చేయక్కర్లేదండి. మీరు వేళ్ళతో కలుపుతూ ఉంటేనే ఈజీగా కలిసిపోతూ ఉంటుంది. సో, ఇలా అవసరమైనంత వరకు కొద్ది కొద్దిగా పాలని యాడ్ చేసుకుంటూ పిండిని ఈ విధంగా సాఫ్ట్‌గా కలుపుకోవాలి. పిండంతా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మరొకసారి పిండంతా కూడా బాగా కలపాలి. ఇలా నెయ్యి వేసి కలపడం వల్ల గులాబ్ జామున్స్‌కి మంచి ఫ్లేవర్ వస్తుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. పిండి కలిపిన తర్వాత ఇలా మధ్యలోకి విరిచి చూస్తే మనకి గ్యాప్స్ కనిపించాలి. అప్పుడే ఇందులోకి పాలు సరిపోయినట్టు. ఇంకా గులాబ్ జామున్ కూడా లోపల స్పంజీగా వస్తుంది. ఇప్పుడు పిండి తడి ఆరిపోకుండా పైన ఒక బౌల్ బోర్లించుకొని 10 నిమిషాల పాటు పక్కన ఉంచి, షుగర్ సిరప్ కోసం స్టవ్ మీద మరొక గిన్నె పెట్టుకొని 1/4 కప్పుల వరకు పంచదార, 2 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్‌లో పంచదారని పూర్తిగా కరిగించుకోవాలి. పంచదార కరిగిపోయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచి 7-8 నిమిషాల పాటు మనం ఈ షుగర్ సిరప్‌ని బాయిల్ చేసుకోవాలి. ఇలా మరిగిస్తూ ఉండగా మధ్య మధ్యలో పాకాన్ని చెక్ చేసుకోవాలి. దీనికి పాకం ఏమీ రావక్కర్లేదు. పాకాన్ని కాస్త తీసి చూస్తే ఆయిల్ లాగా జిడ్డు జిడ్డుగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ యాలకుల పొడి, కొద్దిగా కుంకుమ పువ్వు, కొన్ని చుక్కల నిమ్మరసాన్ని వేసి కలుపుకోవాలి. నిమ్మరసం వేయటం వల్ల పాకం చల్లారి క్రిస్టలైజ్ అవ్వకుండా ఉంటుంది. సో, స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసుకొని ఈ పాకాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ముద్దని మరొకసారి కలిపి ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి. లేదంటే కొలతకి ఈజీగా ఉండేలాగా ఏదైనా చిన్నది లోతుగా ఉన్న స్పూన్ తీసుకొని పిండినైతే డివైడ్ చేసుకోండి. అప్పుడన్నీ ఈక్వల్‌గానే వస్తాయి. జామున్స్ చేసే ముందు చేతికి కాస్త నెయ్యి అప్లై చేసుకొని చేశారంటే పిండి చేతికి అంటుకోదు. ఇప్పుడు పిండి ముద్దని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు 2 చేతుల మధ్యలో ఉంచి కొద్దిగా ప్రెషర్ అప్లై చేస్తూ ఈ విధంగా రౌండ్స్‌గా చేసుకుంటే పైన క్రాక్స్ రావు. అలాగే జామున్ మధ్యలో ఎక్కడా కూడా పిండి పిండిలా ఉండిపోకుండా అంతా ఈవెన్‌గా ఉంటుంది. సో, వన్స్ రౌండ్ చేసిన తర్వాత ఈ విధంగా సిలిండ్రికల్ షేప్‌లోకైతే ఒత్తుకోండి. ఒక్కోసారి సిలిండ్రికల్ షేప్ చేసేటప్పుడు అంచులు సరిగ్గా రావు. అలాంటి వాటిని అడ్జస్ట్ చేసుకుంటూ బొటకన వేలుతో మాత్రమే రోల్ చేస్తే మనకి ఈజీగా సిలిండ్రికల్ షేప్ వచ్చేస్తుంది. ఇంకో 2, 3 జామున్స్ చేయాలి అనగా డీప్ ఫ్రై కోసం ఆయిల్‌ని కూడా పెట్టేసుకోండి. ఆలోపు ఇవి తడి ఆరిపోకుండా పైన ఒక కాటన్ క్లాత్‌ని వేసుకోండి. ఆయిల్ మరి ఎక్కువ కాగక్కర్లేదు. కాస్త మీడియంగా కాగితే సరిపోతుంది. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్‌లో ఉంచి కొన్ని జామున్స్ మాత్రమే వేసుకోండి. జామున్స్ వేగడానికి కాస్త స్పేస్ ఎక్కువ కావాలండి. అలాగే వేసిన వెంటనే కదపకుండా జామున్స్ వాటంతట అవే పైకొచ్చే వరకు ఉంచి లో ఫ్లేమ్‌లో మాత్రమే జామున్స్‌ని మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా చిన్న మంట మీద వేపుకుంటేనే జామున్స్ అయితే లోపల వరకు కుక్ అవుతాయి. ఎక్కడ పిండి పిండిలా ఉండిపోదు. జామున్స్ అన్ని వైపులా ఎర్రగా వేగిన తర్వాత వీటిని బయటికి తీసి రెడీ చేసి పెట్టుకున్న పాకంలో వేసుకోవాలి. పాకం అయితే చల్లారిపోకూడదండి. గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఒకవేళ చల్లారిపోతే మరొక్కసారి కాస్త వేడి చేసి ఆ తర్వాత జామున్స్ వేసుకోండి. జామున్స్ వేసి ఒకసారి కలిపిన తర్వాత సెకండ్ బ్యాచ్ జామున్స్ కూడా వేసుకోండి. ఈ రెసిపీకి పాకం ఎక్కువ అవసరం లేదు. అందుకే కొంచెమే చేశాను. ముందు నానిన జామున్స్‌ని పక్కకి తీసి కొత్తగా వేసినవి అడుగుకు జరుపుతే సరిపోతుంది. వీటిని ఒక అరగంట పాటు పక్కన ఉంచాలి. ఆలోపు మలాయి కోసం ఒక ప్యాన్‌లో 3/4 కప్పు వరకు మిల్క్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ పంచదార, 2 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడి వేసుకొని మిల్క్ పౌడర్‌లో ఉన్న ఉండలన్నీ బ్రేక్ చేసుకున్న తర్వాత కాచి చల్లార్చిన పాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఎక్కడ ఉండలన్నవి ఫార్మ్ అవ్వకుండా ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు కలిపేసుకొని
ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కంటిన్యూస్‌గా 5 నిమిషాల పాటు కలుపుతూ ఉండాలి. లేకపోతే ఉండలు ఫార్మ్ అయిపోతాయి. ఇప్పుడు ఇలా బబుల్స్ రావడం స్టార్ట్ అయిన తర్వాత అంచులకి పట్టుకున్న ఈ మలాయిని కూడా లోపలికి వేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఆలోపు నానబెట్టుకున్న ఈ జామూన్స్‌ని ఒక స్ట్రైనర్‌లో వేసుకొని ఇందులో ఉండే ఎక్సెస్ పాకమంతా కూడా ఫిల్టర్ అయ్యేంత వరకు పక్కనుంచేసుకొని, ఆ తర్వాత వీటిని ఒక ప్లేట్‌లో వేసి పక్కన ఉంచాలి. మధ్య మధ్యలో అయితే మలాయి కలుపుతూ ఉండాలి. లేకపోతే అడుగంటేస్తూ ఉంటుంది. మలాయి కాస్త దగ్గర పడడం స్టార్ట్ అయిన తర్వాత కలుపుతూ ఉంటే కొద్దిసేపటికే మనకి ఈ విధంగా కలర్ అయితే చేంజ్ అయిపోతుందనమాట. సో, ఇలా చేంజ్ అయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక్క నిమిషం పాటు కంటిన్యూయస్‌గా కలుపుతూ ఉండాలి. లేకపోతే ప్యాన్ వేడికి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. జామూన్స్‌కి నేను చెప్పిన విధంగా పిండి కలిపారంటే మీరు ఈ విధంగా ఎక్కడ పిండి పిండిలా లేకుండా చక్కగా స్పంజీగా వస్తుంది జామూన్ అయితే. ఇప్పుడొక జామూన్ తీసుకొని మధ్యలోకి ఇలా సగం వరకే కట్ చేసుకోండి. ఆ తర్వాత ఈ గ్యాప్‌లో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మలాయినైతే స్టఫ్ చేసుకోవాలి. ఇలా ఈవెన్‌గా అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్నాక పక్కనుంచి, మిగిలిన వాటిని కూడా సేమ్ ఇదే విధంగా ఫిల్ చేసుకున్న తర్వాత, వీటిపైన కట్ చేసి పెట్టుకున్న పిస్తా, ఇంకా రోజ్ పెటల్‌తో గార్నిష్ చేసుకుంటే లుకింగ్ చాలా బావుంటుందండి. మీ దగ్గర ఇలాంటి ర్యాపర్స్ ఉంటే వాటిని చక్కగా గార్నిష్ చేసుకొని ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా చాలా బావుంటుంది. సో, మీరు కూడా ఈ దివాళీకి ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి.